తనదంటూ చెప్పుకోవడానికి ఉన్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం, చుట్టూ 10 మంది సామంతులతో ఉన్న స్నేహం అన్నీ తన దగ్గర ఉన్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. రాజు బయలుదేరాడు. వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాడు. గురువుల్ని దర్శించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు కానీ శక్తి కానీ లేదు అనుకుని రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా కొండలతో మొదలై పడమర సముద్రం వరకున్న ప్రాంతానికి ఒక రాజు ఉండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికి ఉన్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం, చుట్టూ 10 మంది సామంతులతో ఉన్న స్నేహం అన్నీ తన దగ్గర ఉన్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. రాజు బయలుదేరాడు. వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళాడు. గురువుల్ని దర్శించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు కానీ శక్తి కానీ లేదు అనుకుని రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని విన్నట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పంజరిని మాత్రం అడగండి. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజర్లి. ఈ ఊరి పంజరులనే నీకు సుఖం మనసు
ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. హ్మ్? ఈ ఆస్తి, ఈ భూమి, ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళే కావు. నువ్వు ఊరుకోరా, మాట్లాడుకో. సరే, మీది కూడా కాదు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. ಬಹಳ ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಗೊತ್ತಿನಾರೆ. ನಿಮ್ಮ ಜಾಗ ನಾನು ಹಿಂದಿರಿಸಿಕೊಡ್ತೇನೆ, ಊರವರ ಜಾಗವನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹಿಂದಿರಿಸಿಕೊಡ್ತೇನೆ. ಆದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿವರೆಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ನೆಮ್ಮದಿನ ನೀವು ಹಿಂತಿರಿಸಿಕೊಡ್ಬೋದ ಗೊತ್ತಿನಾರೆ. అయితే నువ్వు తిరిగి ఇవ్వలేవా? పర్లేదు, దీన్ని ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. ಕೋರ್ಟಿಗೆ ಹೋಗಿ, ಆದ್ರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. ಜಾಗ ಊರಿನವ್ರದ್ದು, ಅದರ ತೀರ್ಮಾನ ಇವತ್ತಲ್ಲ, ముందొందు కాల బరಬೇಕಾಗ್ತದೆ. ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ದೈವವ ನರ್ತಕನ ಇವತ್ತೇ ತೀರ್ಮಾನ ಆಗಿ, ನರ್ತಕನಾದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಸಿಗುವಂತವನಾಗಲಿ, ದೈವವಾದ್ರೆ Thank you, Ananda. This is Adarsh. So Adarshalo
విద్య పట్ల అంతంతో డాన్స్